హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఏ ఎడ్యుకేషన్ ట్యుటోరియల్స్. టుడేస్ క్లాస్లో మనం వెక్టర్ స్పేస్ యూనిట్ 2లో మనం చాలా ఇంపార్టెంట్ థీరం గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి థీరం అయితే 90% అయితే ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అయితే థీరం గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చెప్తున్నాడంటే W1 అండ్ W2 B2 సబ్సెట్ ఆఫ్ ఏ FDVS అంటే మనకి ఫైనెట్ FDVS అంటే మనకి ఫైనెట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్. అయితే మనకి V(f) అనే వెక్టర్ స్పేస్కి ఫైనెట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు. అందులో మనకి W1 అండ్ W2 రెండు కూడా వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు. అయితే మనల్ని ఇక్కడేం ప్రూవ్ చేయమంటున్నాడంటే then dim W1 plus W2 is equal to dim W1 plus dim W2 minus dim W1 intersection W2. ఇది మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డైమెన్షన్ అంటే ఏంటో మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. డైమెన్షన్ యొక్క డెఫినేషన్ మనకి క్లియర్గా అర్థమైనట్లయితే ఈ థీరం మనకి చాలా బాగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ V అనే ఒక వెక్టర్ స్పేస్ ఉంది కదా, ఈ వెక్టర్ స్పేస్ నుంచి నేను ఒక సబ్సెట్ని తీసుకుంటున్నాను. ఈ సబ్సెట్లో మనకి ఏవో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నాన్ ఎంప్టీ సబ్సెట్ S అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేది మనకి ఈ S అనే సెట్ని కన్సిడర్ చేసుకున్నాను కదా, ఈ S అనే సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే S అనే సెట్లో ఉన్న కొన్ని ఎలిమెంట్స్తో కొన్ని వెక్టార్స్తో నేను ఒక లీనియర్ కాంబినేషన్ని రాశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక లీనియర్ అంటే ఇది V అనే ఒక వెక్టర్ స్పేస్ 0 నుంచి 20 నెంబర్స్ అయితే ఉన్నాయి. S అనేది ఒక సబ్సెట్, ఇందులో 0 నుంచి 10 నెంబర్స్ వరకు ఉన్న S అనే సబ్సెట్ని తీసుకున్నాను అనుకోండి. నేను ఇక్కడ 20 అనేది వెక్టర్ స్పేస్లో ఒక వెక్టర్ అనుకుంటే నేను దాని యొక్క లీనియర్ కాంబినేషన్ రాయాలి. అంటే నేను ఈ విధంగా రాయొచ్చు కదా, లీనియర్ కాంబినేషన్ ఈ విధంగా రాస్తున్నాను. సో ఇక్కడ నాకు ఈ 20 అవ్వాలి అంటే అక్కడ నాకు ఇక్కడ A1 వాల్యూ ఏంటి 1, A2 వాల్యూ 2, A3 వాల్యూ 3 ఈ విధంగా తీసుకున్నప్పుడు నాకు ఈ వెక్టర్ వాల్యూ 20 అనేది ఇక్కడ నేను ఫామ్ చేయగలుగుతాను. సో లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటో తెలుసు కదా, వెక్టర్ స్పేస్ మొత్తంలో మనకి స్కేలార్స్ ఉంటాయి, అలాగే S అనే సబ్సెట్లో కూడా స్కేలార్స్ ఉంటాయి. ఈ స్కేలార్స్ని మనం యూజ్ చేసుకుని ఇక్కడ ఉన్న వెక్టార్స్తో ఒక లీనియర్ కాంబినేషన్ని రాసినట్లయితే అది మనకి వెక్టర్ స్పేస్లో ఉన్న ప్రతి వెక్టార్కి కూడా ఈక్వల్ అవ్వాలి. అది మనకి లీనియర్ కాంబినేషను. సో ఇక్కడ 20 ఒక లీనియర్ కాంబినేషన్ నేను ఈ విధంగా రాశాను. అలాగే నాకు ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వెక్టార్స్ కూడా ఉంటాయి. ఏంటంటే 0 బార్ వెక్టర్ ఉందనుకోండి, దాని యొక్క లీనియర్ కాంబినేషన్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S అనే సెట్లో నాకు ఉన్న వెక్టార్స్లో నాకు 0 అనేది లేదు. సో ఇక్కడ వెక్టార్స్లో 0 లేదు, కానీ 0 బార్ అనే వెక్టర్ నాకు ఇక్కడ Vలో ఉంది అనుకోండి. నేను దాని యొక్క లీనియర్ కాంబినేషన్ ఏ విధంగా రాస్తానంటే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీనియర్ కాంబినేషన్ రాశాను. ఇది 0 బార్కి ఈక్వల్ అవ్వాలి అంటే కనుక నాకు ఇక్కడ A1, A2, A3 వాల్యూస్ అన్నీ 0 అయిపోవాలి. ఈ విధంగా ఈ వాల్యూస్ 0 అయిపోతే ఇక్కడ ఉన్న లీనియర్ కాంబినేషన్ కూడా నాకు 0 బార్కి ఈక్వల్ అయిపోద్ది. ఈ విధంగా 0 బార్కి ఈక్వల్ అయిన లీనియర్ కాంబినేషన్ని మనం ఏమంటామంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. సో అర్థమవుతుంది కదా, దాన్ని మనం లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. అయితే మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ కాకుండా ఇంకొక కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది అనుకోండి, L(s) = V. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఏమంటారంటే బేసిస్ అంటాం. సో అర్థమైంది కదా, L(s) అంటే మనకి ఏంటంటే L(s) అంటే మనకి ఇక్కడ 20కి లీనియర్ కాంబినేషన్ రాసాం కదా, అలాగే మనకి ఇక్కడ ఉన్న Vలో ఉన్న ప్రతి వెక్టార్కి ఒక లీనియర్ కాంబినేషన్ రాసి ఆ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ కలిపి నేను ఒక సెట్లో తీసుకుంటే దాన్ని మనం L(s) అంటాం. ఆ L(s) అనేది అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, ఈ L(s) అంటే ప్రతి ఒక్కటి అంటే Vలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి నేను లీనియర్ కాంబినేషన్ రాసి దాన్ని ఒక సెట్ L(s) అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వెక్టర్ స్పేస్లో వెక్టార్స్ ఎన్ని ఉన్నాయో ఈ L(sలో మనకి లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ లీనియర్ కాంబినేషన్స్ మనకి ఏమవుతాయి, V అనే వెక్టర్ స్పేస్లో ఉన్న వెక్టార్స్కి ఈక్వల్ అవుతాయి. అలా అయినప్పుడు మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి అలాగే మనకి వెక్టర్ స్పేస్లో ఉన్న అన్ని వెక్టార్స్కి ఈక్వల్ అవుతే మనం
ఆ సెట్ని, ఆ ఎస్ అనే సెట్ని మనం ఏమంటామంటే బేసిస్ అంటాం. ఇప్పుడు ఈ బేసిస్ అయిన ఒక సెట్ ఉంది కదండి, ఎస్ అనే సెట్టు. ఈ సెట్లో మనకి ఫైనెట్ నెంబర్స్ అనేవి, ఫైనెట్ వెక్టార్స్ ఉంటే మనం దాన్ని డైమెన్షన్ అంటాం. సో మనకి డైమెన్షన్ అంటే అర్థమైంది కదా. ఈ బేసిస్ అయిన ఒక సెట్ వెక్టార్ స్పేస్లో మనం ఒక నాన్ ఎంప్టీ సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాం కదా. ఆ సెట్ మనకి బేసిస్ అవ్వితే, ఆ సెట్లో మనకి ఫైనెట్ నెంబర్స్ అనేవి ఉంటే దాన్ని మనం డైమెన్షన్స్ అంటాం. సో మనకి డైమెన్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఈ డైమెన్షన్నే మనం సింపుల్గా డిమ్ అని కూడా మనకి ఎగ్జామ్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ డిమ్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ వి అనేది ఉంది. ఈ వి అనే సెట్లో నేను ఎస్ అనే ఒక సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను వెక్టార్ స్పేస్ నుంచి. ఈ సెట్ అనేది దీంట్లో ఉన్న లీనియర్ కాంబినేషన్ నాకు లీనియర్లీ ఇండిపెండెంట్ అయ్యి, ఇంకా నాకు ఎల్ఆఫ్ఎస్ అంటే దీంట్లో ఒక లీనియర్ కాంబినేషన్తో రాసిన ప్రతిదీ కూడా వి అనే వెక్టార్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్ వెక్టార్స్కి ఈక్వల్ అవుతే, ఎల్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అవుతే, ఈ సెట్ అనేది మనకి ఫైనెట్ సెట్ అయితే కనుక దాన్ని మనం డైమెన్షన్స్ అంటాం. సో అర్థమైంది కదా డైమెన్షన్ అంటే ఏంటో ఇక్కడికి క్లియర్. అయితే మనం కూడా సమ్లోకి వెళ్దాం. సపోజ్ W1 అండ్ W2 ఆర్ 2 సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చేసాడు. W1 ఇంకా W2 అనేవి మనకి ఏంటి 2 వెక్టార్ స్పేసెస్ అని మనకి క్లియర్గా ఇచ్చేసాడు. సో తీసుకున్నాం. క్లియర్లీ వీ నో దట్ మనం ఫస్ట్ యూనిట్ నుంచి ఏం నేర్చుకుంటామంటే W1 ప్లస్ W2 అనేవి 2 వెక్టార్ స్పేసెస్ అయితే W1 ప్లస్ W2 ఇంకా W1 ఇంటర్సెక్షన్ W2 ఆర్ ఆల్సో సబ్ స్పేసెస్ ఆఫ్ ఏ వి. ఆ రెండు కూడా మనకి సబ్ స్పేసెస్ అవుతాయి అంటున్నాను. అంటే దాని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇక్కడ W1 అనేది ఇదొక సబ్సెట్, ఇదొక సబ్సెట్. ఒకవేళ మనకి ఈ 2 సబ్సెట్లు కూడా వెక్టార్ స్పేస్ అవుతాయి, వీటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదండి, ఇది కూడా మనకి సబ్ స్పేస్ అవుతుంది అని చెప్తాం. అలాగే ఈ రెండింటి కలిపితే మనకి ఒక సెట్ అవుతుంది కదా, ఆ సెట్ కూడా సబ్ స్పేస్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ ఈ డయాగ్రామ్కి మీరు సింక్ చేసుకోండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి పాయింట్ అయితే క్లియర్ కదా. ఈ పాయింట్ నేను ఎక్కడి నుంచి రాసుకుంటున్నానంటే ఫస్ట్ యూనిట్ నుంచి రాస్తున్నాను. ఫస్ట్ యూనిట్లో దీనికి సంబంధించిన థియరమ్స్ ఉంటే వాటి యొక్క ప్రూఫ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి W1 ప్లస్ W2 అనేది వెక్టార్ స్పేస్ అయితే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేవి 2 ఎలిమెంట్స్ అయితే వారండిటి యొక్క ప్రోడక్ట్ ప్లస్ అనేది అయినట్లయితే W1 ప్లస్ W2లో ఉన్నట్లయితే ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అండ్ బీటా బిలాంగ్స్ టు W1 ఈ విధంగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏంటంటే డిమ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు K అంటున్నాను. అంటే ఇక్కడ చూడండి, ఇది W1 అనే వెక్టార్ స్పేస్, ఇది W2 అనే వెక్టార్ స్పేస్. ఈ మధ్యలో నాకు ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది ఉంది కదండి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్లో నేను ఒక సబ్సెట్ ఎస్ని కన్సిడర్ చేసుకుని ఈ ఎస్ అనేది నాకు లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఎల్ఆఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి W1 ఇంటర్సెక్షన్ W2 అవుతుంది. అదేవిధంగా ఈ ఎస్ అనేది ఒక ఫైనెట్ సెట్ అని చెప్పేసి నేను లెట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇక్కడ లెట్ అని రాయలేదు, సో లెట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో నేను తీసుకుంటున్నాను ఇక్కడ ఎస్ అనేది ఏంటి నాకు డైమెన్షన్ అని తీసుకుంటున్నాను. ఇందులో నాకు ఫైనెట్ నెంబర్ ఆఫ్ ఉంటేనే కదా మనం దాని డైమెన్షన్ అంటాం. సో ఆ ఫైనెట్ నెంబర్ని నేను ఏమనుకుంటున్నాను ఇక్కడ K అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇక్కడ నాకు K ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. దేర్ ఎడ్జెస్ సమ్ Kలో నేను సమ్ K ఎలిమెంట్స్ని ఎస్ అనే సెట్లో నేను K ఎలిమెంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. Γ1 Γ2 అండ్ సో ఆన్ Γk అనే సమ్ K వెక్టార్స్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఈ ఎస్ అనే సెట్ దేనికి బేసిస్ అవుతుంది? W1 ఇంటర్సెక్షన్ W2. పర్టికులర్గా ఈ సమ్ పాయింట్కి, ఈ సమ్ వెక్టార్ స్పేస్కి నాకు డైమెన్షన్ అవుతుంది. ఏంటి? ఎస్ అనే సెట్. మనకి సెకండ్ యూనిట్లో ఫస్ట్ థీరం వచ్చేసి ఏముంటుందంటే ఈ ఎక్స్టెన్షన్ థీరం అనేది ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ థీరం ప్రకారంగా మనకి ఏం తెలుసు అంటే ఈ ఎస్ అనే ఒక సెట్ మనకి డైమెన్షన్ అయ్యింది అనుకోండి, ఈ ఎస్ అనే సెట్ని నేను ఇంక్రీజ్ చేసి రాసుకుంటే అందులో సమ్ వెక్టార్స్ని ఎడిషన్ చేసి నేను రాసుకున్నాను అనుకోండి, సమ్ వెక్టార్స్ని కలిపి రాసుకుంటే అది కూడా నాకు డైమెన్షన్ అవుతుంది అని నాకు తెలుసు. ఎందుకంటే ఇందులో ఫస్ట్ థీరం ఉంటుంది, ఎక్స్టెన్స్ థీరం అని. సో S is linearly independent and S is subset of W1 intersection W2. S is linearly independent and S subset of W1 and S subset of
ఇక్కడ ఎస్ అనేది మనకి ఏం తెలుసు, లీనియర్లీ ఇండిపెండెంట్ అని తెలుసు. ఇక్కడ ఎస్ అనే సబ్సెట్ని నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి తీసుకున్నాను. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్లో నేను ఎస్ అనే సబ్సెట్ని తీసుకున్నాను అంటే ఇది W1కి సబ్సెట్ అవుతుంది, అదేవిధంగా W2కి కూడా సబ్సెట్ అవుతుంది. కానీ దేనికి బేసిస్ అవుతుంది అంటే మనకి W1 ఇంటర్సెక్షన్ W2 అనే వెక్టార్ స్పేస్కి మనకి బేసిస్ అవుతుంది. కానీ సబ్సెట్ అనేది W1కి అవుతుంది, W2కి అవుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ నేను రాసుకున్నాను. సో ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ అంటే ఎస్ని మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు 2a బేసిస్ ఆఫ్ W1కి బేసిస్ అవుతుంది అని చెప్తున్నాను. బై ఎక్స్టెన్షన్ థియరం నుంచి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎస్ అనే సెట్ ఉంది కదా, ఈ సెట్ని నేను ఇలా ఇంక్రీజ్ చేశాను. సో ఈ విధంగా రాసుకున్నాను. ఎస్ అనే సెట్లో నేను సమ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసినప్పుడు బేసిస్ ఆఫ్ W1 అనే సెట్కి W1 అనే సబ్ స్పేస్కి S1 అనేది బేసిస్ అవుతుంది అని చెప్తున్నాను. నేను ఎక్స్టెన్షన్ థియరం నుంచి తీసుకున్నాను. సో ఇప్పుడు ఎస్ అనే సెట్ని నేను ఎక్స్టెండ్ చేసి x1 అన్నాను. ఈ S1 అనేది W1కి బేసిస్ అవుతుంది అని చెప్తున్నాను బై ఎక్స్టెన్షన్ థియరం నుంచి. సో ఇప్పుడు ఎస్ అనే సెట్లో నాకు K అనే వెక్టార్స్ ఉన్నాయి. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేసి నేను α1, α2 అండ్ సో ఆన్ αm అనే వెక్టార్స్ని తీసుకుంటున్నాను. సో αm అనే వెక్టార్స్ K అనే వెక్టార్స్ని కలిపితే ఇక్కడ నాకు కొత్త సెట్ వచ్చింది కదా, దాన్ని నేను S1 అనుకున్నాను. S1 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ W1. ఇప్పుడు ఈ S1 అనే సెట్ని నేను ఏమని చెప్తున్నాను, W1కి బేసిస్ అవుతుంది అని చెప్తున్నాను. సిన్స్ S1 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ S1 సబ్సెట్ ఆఫ్ W1. S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది, అలాగే S1 అనేది సబ్సెట్ ఆఫ్ W1. చూడండి S1కి W1కి సబ్సెట్ కిందే ఉంది కదా, అలాగే ఇక్కడ మనకి బేసిస్ అవ్వింది అంటే దాని అర్థం ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్ అని కదా. సో ఆ 2 పాయింట్స్ ఇక్కడ నేను చెప్తున్నాను. S can also be extended to a basis of W2. ఈ S అనే సెట్ని S1 W2 వైపు ఎక్స్టెండ్ చేస్తే S1 అని పేరు పెట్టుకుంటే W1కి బేసిస్ అవుతుంది. అదేవిధంగా S2కి ఎక్స్టెండ్ చేసి నేను W2 అనే సెట్కి ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, W2కి S2 అనేది బేసిస్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఆ విధంగా నేను ఇక్కడ S అనే సెట్లో నాకు K అనే వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి నేను β1, β2 అండ్ సో ఆన్ βn అనే వెక్టార్స్ని కలిపి దాన్ని నేను బేసిస్ అని చెప్తున్నాను. దేనికి బేసిస్ అని చెప్తున్నానంటే W2కి బేసిస్ అని చెప్తున్నాను. దాన్ని నేను S2 అని తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఫస్ట్లో నేను దీన్ని డిమ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈజ్ ఈక్వల్ టు K అన్నాను. అలాగే నాకు డిమ్ W1 ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ K అంటే దీంట్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, మనకి M ప్లస్ K అనే వెక్టార్స్ ఉన్నాయి. అదేవిధంగా డిమ్ W2లో మనకి ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, N ప్లస్ K అనే వెక్టార్స్ ఉన్నాయి. RHS నుంచి అంటే ఇది మనకి RHS పార్ట్ కదా, ఈ RHS నుంచి నేను ఏం చెప్తున్నాను, W1 ప్లస్ W2 మైనస్ W1 ఇంటర్సెక్షన్ W2 తీసుకున్నట్లయితే నాకు ఇక్కడ ప్లస్ K మైనస్ K క్యాన్సిల్ అయిపోయి M ప్లస్ K ప్లస్ N అనే వెక్టార్స్ అనేవి నాకు మిగిలినాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ చూద్దాం. క్లైమ్ W1 ప్లస్ W2 ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ N ప్లస్ K. ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, అవును కదా. ఇదైతే మనం చెప్పేసాం, దీని వాల్యూ మనకి ఏమొచ్చింది, M ప్లస్ K ప్లస్ N వచ్చింది. అంటే ఇప్పుడు దీనికి ఈక్వల్ అవ్వాలంటున్నాం కదా, అంటే డిమ్ W1 ప్లస్ W2 అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, M ప్లస్ K ప్లస్ Nకి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది అదే. సో క్లెయిమ్ అని చెప్పేసి దాన్ని నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది డిమ్ W1 ప్లస్ W2 అనేది ప్రూవ్ చేయాలంటే దీంట్లో ఒక సబ్సెట్ని నేను కన్సిడర్ చేసుకోవాలి కదా. సో T అనే సెట్ని కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం M ప్లస్ N ప్లస్ K ఎలిమెంట్స్తో ఉన్న సెట్ని మనం దీనికి ఈక్వల్ అని చెప్పాలనుకుంటున్నాం. సో డిమ్ W1 ప్లస్ W2 అని చెప్పాలనుకుంటున్నాం. సో M ప్లస్ N ప్లస్ K వెక్టార్స్తో ఉన్న ఒక సెట్ని కన్సిడర్ చేసుకున్నాను. సో T అనే సెట్లో నీకు ఎన్ని వెక్టార్స్ ఉన్నాయని చెప్తున్నాను, M ప్లస్ N ప్లస్ K వెక్టార్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ T ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ Li. అంటే మనకి
టీ అనే సెట్ మనకి డిమ్ W1 ప్లస్ W2 అవ్వాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాన్ ఎంటీ సెట్ అవ్వాలి. సో నాన్ ఎంటీ సెట్ని కన్సిడర్ చేసుకున్నాను. ఆ సెట్ మనకి ఫస్ట్ ఏమవ్వాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. అయిన తర్వాత అది జనరేటర్ అవ్వాలి. ఈ రెండు అయ్యిందంటే మనం దాన్ని బేసిస్ అని చెప్తాం. W1 ప్లస్ W2కి బేసిస్ అని చెప్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ప్రూవ్ చేయాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి కదా. సో లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తున్నాను, లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ టీ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో దానికోసం నేను ఇక్కడ టీ అనే ఒక సెట్ని తీసుకున్నాను కదా, దీని యొక్క లీనియర్ కాంబినేషన్ని రాశాను. మనకు తెలుసు కదా ఈ సెట్లో ఉన్న లీనియర్ కాంబినేషన్ రాయాలి అంటే సమ్ స్కేలార్స్తో వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే దానికి లీనియర్ కాంబినేషన్ మనకి 0 అయితే దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పచ్చు. సో దీని యొక్క లీనియర్ కాంబినేషన్ నాకు ఈ విధంగా ఉంటుంది. సో నేను దీని యొక్క లీనియర్ కాంబినేషన్ రాసుకుని దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అని పేరు పెట్టాను. సో అయితే ఫ్రమ్ 1 నుంచి A1 A2 అండ్ సో ఆన్ AM B1 B2 అండ్ సో ఆన్ BN C1 C2 అండ్ సో ఆన్ CK ఇవి స్కేలార్స్ అయినట్లయితే ఇవి ఫీల్డ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ స్కేలార్స్ అన్నీ 0 అని చెప్పేస్తే మనం 0 బార్ అన్నది ఇక్కడ మనకి లీనియర్ కాంబినేషన్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పేయచ్చు. సో ఇప్పుడు మన ఎయిమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ A1 నుంచి CK వరకు ఇక్కడ ఉన్న స్కేలార్స్ అన్నీ 0 అని ప్రూవ్ చేయాలి. సో మనం ఏం ప్రూవ్ చేయాలో మనకి క్లారిటీ ఉంది కదా, 0 అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ ఫ్రమ్ 1 నుంచి తీసుకుంటున్నాను. 1 నుంచి నేను ఏం చెప్తున్నానంటే B1 B2 అండ్ సో ఆన్ BN వరకు లీనియర్ కాంబినేషన్లో ఉన్న వెక్టార్స్ అన్నీ ఒకవైపు, వీటన్నిటిని మైనస్ చేసి ఇటు సైడ్ రాసుకుంటున్నాను. సో దీన్ని ఒకటిని ఇటు సైడ్ ఉంచి మిగిలిన వెక్టార్స్ అన్నిటిని ఇటు సైడ్ రాసుకుంటున్నాను. ఇటు సైడ్ రాసుకున్నప్పుడు నాకు ఇక్కడ చూడండి మైనస్ A1 alpha1 A2 alpha2 అండ్ సో ఆన్ CK gamma K అనే సమ్ లీనియర్ కాంబినేషన్ అనేది వచ్చింది. ఈ లీనియర్ కాంబినేషన్ నాకు ఎలా ఉంది అంటే కనుక S1 సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ లాగా ఉంది. సో ఒకసారి S1 అనే సెట్ని చూడండి, alpha1 alpha2 అండ్ సో ఆన్ alpha m gamma1 gamma2 అండ్ సో ఆన్ gamma K. ఇక్కడ చూడండి ఈ వెక్టార్స్ అన్నిటి యొక్క లీనియర్ కాంబినేషన్ రాయాలంటే ఇక్కడ నాకు ఆల్ఫా ఎంకి ఇక్కడ స్కేలార్స్ని నేను A1 A2 A3 రాసుకున్నాను, సో ఆన్ AM రాసుకున్నాను అనుకోండి. gamma1 నుంచి gamma K వరకు నేను C1 C2 అండ్ సో ఆన్ CK అనే స్కేలార్స్తో నేను వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ రాశాను అనుకోండి. సేమ్ నాకు ఇదే విధంగా ఉంటుంది. వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ సరిగా గమనించండి, ఇక్కడ వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఈ లీనియర్ కాంబినేషన్ ఏమైంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1 అండ్ బిలాంగ్స్ టు W1. ఇక్కడ మనకి S1 అనే సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ లాగా ఉంది. అంటే S1 అనే సెట్ యొక్క లీనియర్ కాంబినేషన్ లాగా ఉంది. ఈ S1 అనేది బిలాంగ్స్ టు W1 కదా, అదే అక్కడ చెప్తున్నాను. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఈ S1 అనే సెట్ బిలాంగ్స్ టు W1 అయితే దీనికి ఈక్వల్గా ఉన్న వేరొక లీనియర్ కాంబినేషన్ని అంటే B1 B2 అండ్ సో ఆన్ ఇక్కడ BN వరకు ఏదొక లీనియర్ కాంబినేషన్ ఉంది కదా, అది కూడా బిలాంగ్స్ టు W1 అని చెప్తున్నాను, ఎందుకంటే దీనికి ఇది ఈక్వల్ అయ్యింది కాబట్టి. సో అదేవిధంగా అగైన్ మళ్ళీ ఇక్కడ నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే S1 అనేది ఇది ఒక లీనియర్ కాంబినేషను, S1 యొక్క లీనియర్ కాంబినేషన్ అని చెప్తున్నాను. మనకి ఇక్కడ S1 అనేది ఏమని తెలుసు, బేసిస్ అని తెలుసు. బేసిస్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. సో కదా S1 అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అయిందంటే ఇక్కడ గామా స్కేలార్స్ ఏమవుతాయి, మనకి 0 అవుతాయి. సో ఇక్కడ నేను గామా స్కేలార్స్ అన్నీ నేను 0 తీసుకుంటున్నాను, అలాగే B1 B2 అండ్ సో ఆన్ ఈ వెక్టార్స్ అన్నీ తీసుకుంటున్నాను. సో ఇది మనకి ఏ విధంగా ఉంది, ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S2 అండ్ బిలాంగ్స్ టు W2. ఇది మనకి లీనియర్ కాంబినేషన్ ఎలా ఉందంటే S2 యొక్క లీనియర్ కాంబినేషన్ లాగా ఉంది. గామా ఎలిమెంట్స్ అన్నీ S1లో మనం ఇది ప్రూవ్ చేసాం కాబట్టి 0 తీసుకున్నాం. అలాగే ఇక్కడ B1 B2 అండ్ సో ఆన్ BN అనేవి దీని యొక్క లీనియర్ కాంబినేషన్. అదే ఈ రెండింటి యొక్క వెక్టార్స్ అన్నీ కలిపితే లీనియర్ కాంబినేషన్ మనకు సేమ్ అదే విధంగా వస్తుంది. సో దాన్ని మనం ఏమని చెప్తున్నామంటే S2 యొక్క లీనియర్ కాంబినేషన్. ఇక్కడ S2 అనేది దేనికి సంబంధించింది, W2కి సంబంధించింది. అంటే ఇక్కడ S2 బిలాంగ్స్ టు W2 అవుతుంది కదా మనకి. సో బిలాంగ్స్ టు W2 అని చెప్తున్నాం.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ B1 B2 అండ్ సో ఆన్ Bn అనేది బిలాంగ్స్ టు W1, అలాగే ఇక్కడ కూడా బిలాంగ్స్ టు W2 వచ్చింది. అంటే ఫ్రమ్ 2 అండ్ 3 నుంచి మనం ఏం చెప్పచ్చు, B1 B2 అండ్ సో ఆన్ Bn ఈ అనే ఒక కాంబినేషన్ వెక్టర్ లీనియర్ కాంబినేషన్ బిలాంగ్స్ టు W1 ఇంటర్సెక్షన్ W2 అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి B1 B2 అండ్ సో ఆన్ Bn అనే ఒక లీనియర్ కాంబినేషన్ W1కి చెందింది, W2కి చెందింది. అంటే రెండింటికి చెందింది అంటే దాని అర్థం ఏంటి, మనకి W1 ఇంటర్సెక్షన్ W2కి చెందింది అని చెప్తున్నాం. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ కదా. సిన్స్ S జనరేట్స్ W1 ఇంటర్సెక్షన్ W2కి, మనకేం తెలుసు, ఈ S అనే సెట్ W1 ఇంటర్సెక్షన్ W2కి జనరేటర్ అని తెలుసు కదా. సో దీని యొక్క లీనియర్ కాంబినేషన్లో ఎస్లో ఉన్న ఎలిమెంట్స్తో లీనియర్ కాంబినేషన్ W1 ఇంటర్సెక్షన్ W2కి చెందింది అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒక లీనియర్ కాంబినేషన్ వచ్చింది కదా, ఇక్కడ బీటా అనే ఒక లీనియర్ కాంబినేషన్ వచ్చింది. చూడండి, ఈ బీటా అనేది W2కి చెందింది కదా, ఈ బీటా అనేది లీనియర్ కాంబినేషన్ వచ్చింది. ఇక్కడ S2 అనే సెట్తో నేను బీటాని జనరేట్ చేయొచ్చు. బీటా అనేది W1లోనే ఉంటుంది, W2లోనే ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఎక్కడో సమ్ మధ్యలో ఉంది. ఇక్కడ నేను S1 అనే సెట్లో లీనియర్ కాంబినేషన్ రాసి ఈ బీటాని నేను జనరేట్ చేయగలను. అంటే నాకు ఇక్కడ S అనే సెట్లో నాకు ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, Γ2 నుంచి Γ1 నుంచి Γk అనే వెక్టార్స్ ఉన్నాయి. సో కదా, నేను ఈ యొక్క వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ని రాసి ఇక్కడ నేను బీటా1 బీటా2 అండ్ సో ఆన్ బీటాn అనే ఒక లీనియర్ కాంబినేషన్ ఉంది కదా, W1 ఇంటర్సెక్షన్ W2లో ఇక్కడ నాకు ఒక లీనియర్ కాంబినేషన్ ఉంది. దీనికి నేను ఈక్వల్ చేయగలను. అంటే నాకు ఇక్కడ నా ఇంటెన్షన్ అర్థమైంది కదా. సో నేను ఈ S1లో ఉన్న సెట్లోంచి నేను ఇక్కడ W1 ఇంటర్సెక్షన్ W2లో ఉన్న ఒక లీనియర్ కాంబినేషన్తో ఈక్వల్ చేయగలను అని చెప్తున్నాను. ఎందుకంటే S అనేది జనరేట్స్ W1 ఇంటర్సెక్షన్ W2 అని మనకి తెలుసు కాబట్టి నేను రాయగలను. సో ఆ విధంగా నేను S అనేది జనరేట్ W1 ఇంటర్సెక్షన్ W2 అని మనకు తెలుసు కదా. సో ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S అని చెప్తున్నాను. అదేవిధంగా నేను B1 బీటా అండ్ సో ఆన్ బీటాn ఈజ్ ఈక్వల్ టు D1 Γ1 D2 Γ2 DK Γk అనే ఇక్కడ ఒక స్కేలార్స్తో నేను S1 అనే సెట్ని ఒక లీనియర్ కాంబినేషన్ కింద రాశాను. దాన్ని దేనికి ఈక్వల్ చేశాను, ఇక్కడ B1 బీటా1 B2 బీటా2 అండ్ సో ఆన్ Bn బీటాn అనే ఒక లీనియర్ కాంబినేషన్కి ఈక్వల్ చేశాను. ఎందుకంటే నాకు ఈక్వల్ అని వచ్చింది కాబట్టి నేను ఈక్వల్ చేశాను. ఇప్పుడు ఇక్కడ D1 D2 అండ్ సో ఆన్ ఇక్కడ స్కేలార్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఈ యొక్క లీనియర్ కాంబినేషన్ ఇటు సైడ్ పంపించినట్లయితే నాకు ఇక్కడ 0 బార్ అవుతుంది కదా. సో రాసుకున్నాను, దిస్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S2. ఇక్కడ చూడండి, ఈ లీనియర్ కాంబినేషన్ నాకు ఏ విధంగా ఉంది, S2 యొక్క లీనియర్ కాంబినేషన్ కింద ఉంది. S2 అనే సెట్లో నాకు B1 నుంచి బీటా1 నుంచి బీటాn వరకు వెక్టార్స్, Γ1 నుంచి Γk వరకు వెక్టార్స్ ఉన్నాయి. అంటే n+k వెక్టార్స్ ఉన్నాయి. ఈ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ లాగా నాకు ఇక్కడ వచ్చింది. అంటే వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ నాకు అక్కడ వచ్చింది. అంటే ఇది మనకి ఏమని తెలుసు, బేసిస్ అని తెలుసు. దేనికి, W2కి బేసిస్ అని తెలుసు. ఇక్కడ మనకి ఇక్కడ S2 అనే సెట్ మనకి బేసిస్ అయ్యింది అంటే అది మనకి లీనియర్లీ ఇండిపెండెంటే కదా. అంటే ఇందులో ఉన్న స్కేలార్స్ని నేను ఏమని చెప్పచ్చు, 0 అని చెప్పచ్చు కదా. సో అదేవిధంగా ఇక్కడ వీటి యొక్క B1 బీటా అండ్ సో ఆన్ Bn D1 D2 అండ్ సో ఆన్ DK యొక్క స్కేలార్స్ నేను 0కి ఈక్వల్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ ఈ యొక్క స్కేలార్స్ అన్నీ కలిపి నేను ఇక్కడ 0 తీసుకుంటున్నాను. ఫ్రమ్ 1 నుంచి నేను ఇక్కడ B1 B2 అండ్ సో ఆన్ Bn వరకు ఇక్కడ ఉన్న స్కేలార్స్ అన్నీ మనకి 0 అయిపోయినాయి. అంటే వాటి యొక్క స్కేలార్ 0 అయిపోయినాయి అంటే వాటి యొక్క ప్రోడక్ట్ కూడా మనకి ఇక్కడ లీనియర్ కాంబినేషన్ మొత్తం 0. సో ఇక్కడ మనకి 0 రాసుకోకర్లేదు. చూడండి, ఇది ఒక లీనియర్ కాంబినేషన్. ఈ లీనియర్ కాంబినేషన్లో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ మనకి 0 అని చెప్పేసాం. అయితే ఇక్కడ వీటిని మధ్యలో తీసేసి రిమైనింగ్ రాసుకుంటున్నాను నేను. సో వీటిని మధ్యలో తీసేసి రిమైనింగ్ రాసుకున్నాను. ఈ రిమైనింగ్ వచ్చిన స్కేలార్స్, ఈ రిమైనింగ్ వచ్చిన లీనియర్ కాంబినేషను
ఇక్కడ వచ్చిన మనకి లీనియర్ కాంబినేషన్ దేని యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే దిస్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1. S1 యొక్క లీనియర్ కాంబినేషన్ వచ్చింది మనకి. ఇక్కడ మనకి సిన్స్ S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని మనకి తెలుసు కదా. సో S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ కాబట్టి ఇక్కడ నాకు A1 A2 అండ్ సో ఆన్ AM C1 C2 అండ్ సో ఆన్ Cకి ఇవన్నీ కూడా నేను 0 అని చెప్పేశాను. అంటే నాకు ఇక్కడ B1 B2 అండ్ సో ఆన్ BNలు 0 అయిపోయాయి. AM వరకు M స్కేలర్స్ 0, C1 నుంచి CK వరకు ఈ స్కేలర్స్ అన్నీ 0. అంటే నేను ఇక్కడ ఏం ప్రూవ్ చేశాను ఒకసారి చూడండి. ఏ స్కేలర్స్ అన్నీ 0, B స్కేలర్స్ అన్నీ 0, C స్కేలర్స్ అన్నీ 0. అంటే ఇక్కడ ఉన్న స్కేలర్స్ అన్నీ 0. అంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో ఉన్న ఈ యొక్క లీనియర్ కాంబినేషన్ యొక్క స్కేలర్స్ అన్నీ 0. అంటే నాకు ఇక్కడ ఏం అర్థమైంది, T అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని వచ్చింది మనకి. సో ఇక్కడ క్లియర్ కదా, T అనేది ఏంటి మనకి లీనియర్లీ ఇండిపెండెంట్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేస్తే T అనేది బేసిస్ అవుతుంది. వీ హ్యావ్ టు షో దట్ T జనరేట్స్ W1 ప్లస్ W2. ఇక్కడ మనకి T అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని వచ్చింది కాబట్టి T జనరేట్స్ W1 ప్లస్ W2ని T అనేది జనరేట్ చేస్తుంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో లెట్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2 అని తీసుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా అనేవి ఎక్కడ ఉన్నాయి, W1 ప్లస్ W2లో ఉన్నాయి అని చెప్తున్నాను. సో ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అండ్ బీటా బిలాంగ్స్ టు W2 ఈ రెండిట్లో ఉన్నాయి అని చెప్తున్నా. సో సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు W1 అంటే మనకి ఏం తెలుసు, S1 జనరేట్స్ W1. సో ఈ యొక్క డయాగ్రామ్లో చూడండి, ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు W1 అని చెప్తున్నాను, బీటా అనేది బిలాంగ్స్ టు W2 అని చెప్తున్నాను. బీటా బిలాంగ్స్ టు W2 అని చెప్తున్నాను. ఇక్కడ ఆల్ఫా అనే వెక్టార్లో ఉన్న ఆల్ఫా అనే వెక్టార్ స్పేస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఏం జనరేట్ చేస్తుంది, S1 అనేది జనరేట్ చేస్తుంది. బీటా అనేది W2లో ఉందని చెప్తే బీటా W2లో ఉన్న వెక్టార్స్ అన్నిటిని ఏది జనరేట్ చేస్తుంది, S2 అనేది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. W2ని జనరేట్ చేస్తుంది అని చెప్తున్నాం. సో బీటా లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S2. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1 యూనియన్ S2. అంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S1 యూనియన్ S2 అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఆల్ఫానేమో S1 జనరేట్ చేస్తుంది, బీటానేమో S2 జనరేట్ చేస్తుంది. అంటే ఈ రెండింటి యొక్క యూనియన్తో నేను ఏం జనరేట్ చేయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటాని జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. అంటే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఆల్ఫానేమో S1 జనరేట్ చేస్తుంది, బీటానేమో S2 జనరేట్ చేస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ ఈ రెండింటి కలిపి ఉన్న ప్రోడక్ట్ని దేని జనరేట్ చేస్తుంది, S1 యూనియన్ S2. ఈ రెండింటి యొక్క యూనియన్ అనేది ఆల్ఫా ప్లస్ బీటాని జనరేట్ చేస్తుంది అని చెప్తున్నాను. అంటే ఇక్కడ మనకి దాని అర్థం ఏంటి, T అనేది మనకి ఇక్కడ ఏంటి, T అనేది జనరేటర్ అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ మనకి S1 యూనియన్ S2 అనేది ఏంది జనరేట్ చేస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటాని జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ S1 యూనియన్ S2 అంటే మనకి ఏంటి, T ఇక్కడ S1 యూనియన్ S2ని మనం T అనుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటాని ఇక్కడ మనకి S1 యూనియన్ S2 అనేది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ అదే తీసుకున్నాం మనం, S1 యూనియన్ S2. దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో ఇక్కడ S1 యూనియన్ S2ని మనం T అనుకుంటున్నాం కదా, T జనరేట్స్ W1 ప్లస్ W2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అని చెప్పి తీసుకున్నాం. ఫ్రమ్ 4 and 5 నుంచి మనం ఏం చెప్తున్నామంటే T ఈజ్ బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2. T అనేది మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పేసాం. T అనేది
బేసిస్ అని చెప్పేసాం కాబట్టి టీ అనేది మనకి బేసిస్ ఆఫ్ W1 ప్లస్ W2కి బేసిస్ అని చెప్తున్నాం. డిమ్ W1 ప్లస్ W2 అంటే మనకి కేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కే ఒక ఫైనైట్ నెంబర్నే కదా, డిమ్ W1 ప్లస్ W2 అని చెప్తాం. సబ్సెట్ మనకి కేలో మనకి కే ప్లస్ ఎన్ ప్లస్ ఎం ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ మనకి ఆర్హెచ్ఎల్ని ముందే ప్రూవ్ చేస్తాం. మనకి కే ప్లస్ ఎన్ ప్లస్ ఎం వచ్చింది, అంటే మనకి ఎల్హెచ్ఎస్ కూడా కే ప్లస్ ఎన్ ప్లస్ ఎం వచ్చింది, అంటే ఈ రెండు ఒకదానికి ఒకటి ఈక్వల్ అయినాయి కదా. సో ప్రూఫ్ అయితే అయిపోయింది. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థియరం అండి ఇది. కంపల్సరీగా మనకి వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరు స్కిప్ చేయొద్దు ప్లీజ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది, అర్థమైంది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.